71వ జాతీయ చలనచిత్ర అవార్డుల్ని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ఉత్తమ చిత్రంగా 12th ఫెయిల్, ఉత్తమ నటులుగా షారుఖ్ ఖాన్, విక్రాంత్ మస్సే, ఉత్తమ నటిగా రాణి ముఖర్జీ, ఉత్తమ దర్శకుడిగా సుదీప్తో సేన్. జాతీయ చలనచిత్ర అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు గాంధీ తాత చెట్టు సినిమాలో నటనకు గాను ఉత్తమ బాలనటిగా సుకృతి వేణి, ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్గా సాయి రాజేష్, ఉత్తమ నేపథ్య గాయకుడిగా పివిఎన్ఎస్ రోహిత్. ఉపరాష్ట్రపతి ఎన్నిక షెడ్యూల్ విడుదల, ఆగస్టు 7న నోటిఫికేషన్, 21వ తేదీ వరకు నామినేషన్లు, సెప్టెంబర్ 9న పోలింగ్, అదే రోజున ఫలితాలు. సీఎం వద్దకు చేరిన కాళేశ్వరం కమిషన్ తుది నివేదిక, మంత్రులు భట్టి, ఉత్తమ్, పొంగులేటితో ముఖ్యమంత్రి కీలక భేటీ, నివేదికపై ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై చర్చ. ఎన్నికల సంఘంపై మరోసారి రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు, బీహార్లో దొంగ ఓట్లను చేరుస్తున్నారంటూ ఆరోపణలు, ఖండించిన ఈసీ, రాహుల్ వ్యాఖ్యలు ప్రజాస్వామ్యంపై దాడిగా పరిగణిస్తున్నామన్న కిరణ్ రిజిజు. స్టాక్ మార్కెట్లకు భారీ నష్టాలు, ఒక్క రోజులోనే 6 లక్షల కోట్లు ఆవిరి, 585 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్, 203 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ. 5వ టెస్టులో సత్తా చాటిన టీమిండియా బౌలర్లు, టీ విరామ సమయానికి 215 పరుగులకు 7 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్, 3 వికెట్లతో సత్తా చాటిన మహమ్మద్ సిరాజ్.